రామరాజు అయితే భోజనం చేస్తూ ఉంటాడు. అలా రామరాజు భోజనం చేస్తూ ఉంటే వేదవతి వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ధీరజ్ భోజనం చేయడానికి వస్తాడు. ఇక వాళ్ళ నాన్న అక్కడే ఉండటంతో ధీరజ్ అయితే అక్కడే అలా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్ ఆలోచిస్తూ ఉండడం చూసి వేదవతి అయితే ఏంట్రా అలా నిలబడి చూస్తున్నావు, రారా కూర్చొని వడ్డిస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే వాళ్ళ నాన్న రామరాజు పక్కన కూర్చుంటాడు. కూర్చునేసరికి రామరాజు అయితే లేచి నిలబడి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి వేదవతి అయితే అయ్యో అయ్యో ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు, ఆగండి ఏమండి ఆగండి అంటూ ఉంటుంది. అయినా సరే రామరాజు ఆగకుండా అక్కడి నుండి ధీరజ్ మీద చాలా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వేదవతి కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, నాన్నకి నా మీద కోపం రావడానికి అర్థం ఉంది, కోపానికి కారణం నేనేనమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే వేదవతి అయితే నువ్వెలా అవుతావురా, నువ్వెందుకు ఏం తప్పు చేసావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆ మాట వినగానే ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, నేను ప్రేమని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాన్న నన్ను ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన ఇద్దరు కోడళ్ళైన నర్మదా ప్రేమ దగ్గరికి వెళ్ళి వేదవతి ఇలా అంటూ ఉంటుంది, నా కొడుకు నా భర్తకి దూరం అవడానికి కారణం నా కొడుకు కాదు నేనే. ఆ రోజు ధీరజ్ని బలవంతం పెట్టి ప్రేమ మెడలో తాళి కట్టించాను, ఆ పని చేసింది నేనే. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ విషయం ఎలాగైనా మామయ్య గారికి నేను చెప్పేయాలనుకుంటున్నాను. ప్రేమ ధీరజ్ పెళ్లి జరిపించింది నేనే అని మామయ్య గారికి చెప్పేస్తాను. అదేదో ఆ కోపం ఏదో నా మీదే చూపిస్తారు, ఆ పంతం ఏదో నాపైనే ఉంటుంది. తండ్రి కొడుకులు దూరంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటూ వేదవతి అంటుంది. అది విని ప్రేమ నర్మద షాక్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.